అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమ శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం బెంగళూరులో ఉన్న శివోహం దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయం ఒక అద్భుతం. కైలాసం చూసినట్టుగానే ఉంది. జ్యోతిర్లింగాలన్నీ ఈ దేవాలయంలోనే ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉందో ఈ వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. అందరికీ నమస్కారం. మరో అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాం. ఈరోజు బెంగళూరులో ఉన్నాను. శివోహం శివాలయంలో ఉన్నాను. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామా? ఈ దేవాలయంలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. హాల్ రోడ్డు అంటే ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లోని కెంపోర్ట్ మాల్కి పార్కింగ్ ప్లేస్లో ఉన్న శివోహం టెంపుల్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ కూడా. ఈ శివాలయంలోని అన్ని అద్భుతాలని మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. శివరాత్రి టైంలో అయితే ఇంకా చాలా బాగా పూజలు చేస్తారట. ఎవరైనా రాత్రిపూట దర్శనానికి వెళితే సాయంత్రం 7 గంటలకి స్వామివారికి హారతిస్తారు. ఆ శివయ్య హారతి ఎక్కడైనా ఏ గుడిలో అయినా పూజారులు హారతిస్తారు. కానీ ఇక్కడ ఎంతమంది దర్శనానికి వస్తే ఒక్కొక్కరి చేతిలో హారతి పళ్ళెం పెట్టి మనతో హారతిప్పిస్తారు. ఈ దేవాలయంలో పూజ ఏదైనా చేయించుకున్నామంటే టికెట్ 150 రూపీస్ ఉంటుంది. 150 రూపీస్ కట్టాము అంటే ఇలా లోపల గుహలు ఉంటాయి. మహాశివుడికి సంబంధించిన జ్యోతిర్లింగాలన్నీ లోపల ఉంటాయండి. జ్యోతిర్లింగాలు, ఏ జ్యోతిర్లింగం విశిష్టత ఏంటి, ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది అన్నీ కంప్లీట్గా మనం చూడొచ్చు. 150 రూపీస్ కట్టామంటే లోపల ప్రతిదీ తిరిగి మనం చూడొచ్చు. ఒకవేళ టికెట్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నా బయట మహాశివుడు చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం వరకే వెళ్ళి స్వామివారిని అక్కడ దర్శనం చేసుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. లోపలికి మాత్రం టికెట్ ఉంటేనే. ఇలా ముందుకు వెళ్తున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడి నుంచే మనకి మహాశివుడు దర్శనమిస్తాడు. ఎంత చక్కగా ఉంది కదూ, ఎంత అద్భుతంగా ఉందో. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా. 150 రూపీస్ టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రుద్రాక్షలు ఇస్తారు. రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్ర అంటే శివుడు. అక్షుల నుండి జాలువారిన నీటి బిందువు భూమికి జారి మొక్కగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. ఆ రుద్రాక్షలు తీసుకొని ఇక్కడ చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్లో ఒక్కొక్క రుద్రాక్ష వేస్తూ వెళుతూ ఉండాలి. ఒక్కొక్క రుద్రాక్ష వేస్తున్న తరుణంలో ఓం నమ శివాయ అంటూ ఒక్కొక్క రుద్రాక్షని వేస్తూ మనం ముందుకు సాగిపోవాలి. చూశారు కదా ఎన్ని బౌల్స్ ఇక్కడ ఉన్నాయో. అన్ని రుద్రాక్షలు మనకు ఇస్తారనమాట. ఈ రుద్రాక్షల్ని ఓం నమ శివాయ అంటూ ఒక్కొక్క బౌల్లో వేస్తూ నేను ముందుకెళ్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ టికెట్ చూపిస్తే ఒక ఫుల్ బౌల్ నిండా రుద్రాక్షలు, అందులో ఒక తాడు మనకిస్తారు. అంటే మనం 150 రూపీస్ కట్టిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మీరు కానీ ఈ టెంపుల్ని సందర్శించినప్పుడు ఈ అవకాశాన్ని తప్పకుండా వదులుకోకండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. రుద్రాక్షలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం మహాగణపతిని దర్శించుకోవచ్చు. ఓం గం గణపతియే నమః. మనకు రుద్రాక్షలతో పాటు ఒక ఎల్లో తాడు ఇస్తారనమాట. రుద్రాక్షలు అయిపోయిన తర్వాత మనము ఏదైనా కోరిక కోరుకొని వెంటనే
ఇక్కడ మనము ఆ తాడుని కట్టుకోవాలి. మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ ముడుపు కట్టిన వెంటనే కొంచెం ముందుకు వస్తే మనకి మహాగణపతి దర్శనమిస్తారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతే నమః. చూస్తున్నారు కదా గణపతి విగ్రహం ఎంత పెద్దగా ఉందో. చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవడం లేదు. ఇంత అద్భుతమైన విగ్రహాన్ని మనం దర్శించుకుందాం. ఇక ఇక్కడి నుంచి ముందుకు వస్తే పంచధామ్ యాత్ర అని గుహ లాంటి ప్రదేశం ఉంటుంది. ఆ గుహల నుంచి వెళ్తే మనకి ఒక్కొక్క శివలింగం దర్శనమిస్తుంది. ఆ మహాశివుడు జ్యోతిర్లింగాలలో అన్ని జ్యోతిర్లింగాలని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటుంటే ఒక్కొక్క అద్భుతమనే చెప్పాలి. ఇలా గుహల మధ్యలో నుంచి నడుస్తూ శివలింగాలను దర్శనం చేసుకుంటూ ప్రతి శివలింగాన్ని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఇలా నా ప్రయాణం కొత్త అనుభూతిని ఇస్తుంది. బయట మనం పెద్ద శివుడి విగ్రహాన్ని చూసాం కదా. శివుడి విగ్రహం చుట్టూ ఇలా గుహల్లాగా కట్టి ఆ గుహల్లో జ్యోతిర్లింగాలన్నిటినీ మనకు దర్శనమయ్యేలా చేశారనమాట. ఈ గుహలలో జ్యోతిర్లింగాలు ముఖ్యమైన ప్లేసెస్లో ఏమేమి చూడాలి, ఆ జ్యోతిర్లింగాల విశిష్టత ఏంటి, ఏ రాష్ట్రంలో ఏ జ్యోతిర్లింగం ఉంది, ఎన్నవ జ్యోతిర్లింగము అన్నీ అన్నమాట. ప్రతి ఒక్క వివరణ ఇక్కడ రాసి పెడతారు. ఇవన్నీ లోపలికి వచ్చి మనం దర్శనం చేసుకోవడం కోసమే 150 రూపీస్ పెట్టి ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. చెప్పాను కదండి, టికెట్ తీసుకోకపోతే ఆ బయటి వరకే మహాశివుణ్ణి చూసి వెళ్ళిపోవాలి. లేదు మనం ఇదంతా చూడాలి, ఈ అనుభూతి అంతా మనం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా 150 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని లోపలికి రావాలి. ఇలా టికెట్ పెట్టుకొని లోపలికి వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు నేను ఈ సంతోషాన్ని చెప్పలేకపోతున్నాను. చెప్పడానికి కూడా మాటలు సరిపోవటం లేదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆ శివయ్య అంటే నాకు ఎంత ఇష్టమో. చాలామంది ఇప్పటికే చాలా రకాలుగా అడుగుతూనే ఉంటారు, ఎప్పుడు శివుడి టెంపుల్స్ ఎక్కువగా పెడుతుంటావు, శివుడు అంటే అంత ఇష్టమా, మాట్లాడితే శివుడు శివుడు అంటావు అని అంటూనే ఉంటారు. నేను అలా ఏం అనుకోను. కాకపోతే నా అడుగులు మాత్రం ఏ గుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నా ఆటోమేటిక్గా ఆ శివయ్య గుడికే వెళ్ళేలా చేస్తాయి. కొన్నిసార్లు చాలాసార్లు అలా జరిగింది కూడా. ఇక్కడ మాత్రం ఈ గుహలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడున్న శివలింగాన్ని మనమే పాల ద్వారా అభిషేకం చేసుకోవచ్చండి. ఇక్కడున్న ప్రతి శివలింగానికి మనమే అభిషేకం చేసుకునే అవకాశాన్ని ఇక్కడున్న పూజారులు మనకు కల్పిస్తారు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, మృత్యుంజయ మహాదేవ, నమో నమః. మన చేతులతో మనం అలా అభిషేకిస్తూ ఉంటే ఎంత భక్తి పారవస్యంగా ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదేమో. ఈ అనుభూతి ప్రతి ఒక్కరూ పొందే ఉంటారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక మహాదేవుణ్ణి దర్శించుకొని ఆ పక్కనే ఇంకొక గుహ ఉంటుందండి. ఈ గుహలో కూడా ప్రత్యేకమైన శివలింగాలని మనం దర్శనం చేసుకోవచ్చు. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా, నిన్ను విడిసి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత, నిన్ను విడిసి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ, నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను
अद्भुत शक्ति मिलती है। ज्योतिर्लिंग का दर्शन मोक्ष पाएंगे। ज्योतिर्लिंग पर जो भी ज्योतिर्लिंग ఇప్పుడు మనం గుహలో నుండి బయటికి వచ్చేసాం. ఇక్కడ మీరు గమనించారో లేదో ఉండిలను కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ఠించారు. నిరంతరం మనస్సులో నమశివాయ 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 అనే పంచాక్షర మంత్రం నడుస్తూ ఉండాలి. దీనికి ఎవరో గురువు గారు ఉపదేశం చేయాలి, చంద్రగ్రహణం రావాలి, సూర్యగ్రహణం రావాలి, ఈ చేదస్తాలన్నీ పక్కనట్టండి. మనస్సును మించినటువంటి తీర్థం లేదు, శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు, అంతరాత్మను మించినటువంటి గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. అందరికీ ఇదే ఉపదేశం అనుకోండి. ఇక్కడ మనము శివయ్య ముందు దీపం వెలిగించాలని మనకు ఒక దీపం ఇస్తారు. అలాగే నవగ్రహాల్లో వేయడానికి మాలలాగా కట్టి నల్ల కలర్లో ఉన్నాయండి, అవేవో కట్టి ఇచ్చారు. ఏంటి అంటే వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు, ఎందుకంటే కన్నడలో మాట్లాడారు కాబట్టి. అలాగే ఒక కాయిన్ ఇచ్చారు, ఆ కాయిన్ మీద మహాశివుడు ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలనేది నేను మీకు చూపిస్తాను. నాకు వచ్చి రాని భాషలో పక్కన తనకు చెప్తున్నాను ఏం చేయాలి అనేది. ఇందాక మీకు కాయిన్ చూపించాను కదా, ఆ కాయిన్ని పట్టుకొని ఒక 7 సార్లు ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ అంటూ ఆ కాయిన్ని అక్కడ నీళ్ళల్లో వదిలేయాలి.
ఇలా 7 సార్లు మనం ఓం నమః శివాయ అన్న తర్వాతే ఆ కాయిన్ని నీళ్ళల్లో వదిలేయాలి. మనస వాచ కర్మన ఏ కోరికైతే మనము నిజాయితీగా నిష్కలంగా కోరుకున్నామో ఆ కోరిక తొందరలో నెరవేరాలని కోరుకుంటూ ఈ కాయిన్ని వాటర్లో వదిలేయాలి. ఈ కాయిన్తో పాటు మనకు ఒక దీపాన్ని కూడా అక్కడ ఇచ్చారు. చూశారు కదా, ఈ దీపాన్ని వెలిగించి వాటర్లో మనం వదిలేయాలి. ఆ శివయ్య ముందు శివలింగం మధ్యలో వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో మనం ఈ దీపాన్ని వెలిగించి వదిలేయాలి. దీపం ప్రాణానికి ప్రతీక, జీవాత్మకి కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించడాన్ని దీపారాధన అని అంటాం. ఇక ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత మరొక్కసారి ఆ మహాశివుడికి నమస్కారం పెట్టుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పార్వతీదేవిని మరియు బొజ్జగణపయ్యని మనం దర్శించుకోవచ్చు. ఓం గం గణపతి నమః. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా. నిన్ను విడిసి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత, నిన్ను విడిసి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా. ఇదే దేవాలయం ప్రాంగణంలో నవగ్రహాలని కూడా ఇప్పుడు మనం దర్శించుకోవచ్చు. ఇందాక మనకి కాయిన్తో పాటు ఒక దీపము, నల్లగా వస్త్రంలో చుట్టి ఇచ్చిన 9 నవగ్రహాల ఆకులు ఉన్నాయి కదా, వాటిని మనం ఇక్కడ సమర్పించుకోవాలి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ఈ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన అనంతరం మళ్ళీ ఒకసారి ఆ మహాశివుణ్ణి మనం దర్శించుకుందాం. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలే. మొదట్లో నేను చెప్పాను కదా, 150 రూపాయలు తీసుకొని టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకి సపరేట్గా హారతి పళ్ళెం చేతికిచ్చి మనతో హారతి ఇప్పిస్తారు. ఎంతమంది వస్తే అంతమందికి ఈ హారతి ఇచ్చే భాగ్యం కలుగుతుంది.
హారతి సమయంలో తప్పకుండా మీరు ఇక్కడ ఉండడానికి ప్రయత్నించండి. చూశారు కదా, ఎంత అద్భుతమైన శివాలయము బెంగళూరులో ఉంది. వీలైతే మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ శివాలయాన్ని దర్శించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఈ దేవాలయంలో మనం అంతా దర్శనం చేసుకుని బయటికి వస్తున్న దారిలో ఇలా షాపులు కూడా ఉంటాయండి. శివుడికి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ మనకు దొరుకుతుంది. మీరు విగ్రహాలు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం నమః శివాయ.